హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి 666. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపించాలి అని అనుకుంటున్నానండి. స్వర్ణగిరి ఇలా వెళ్ళంగానే మనకి పాదాలు దర్శనమిస్తాయి. పాదాలు వెనక్కి స్టెప్స్ ఉన్నాయి కదండి, ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి మనం దేవుడి దగ్గరికి. ఇక్కడ రైట్ సైడ్లో కనిపించేది మీకు జలనారాయణ స్వామి మండపం అండి. ఇక్కడ జలనారాయణ స్వామి ఉంటారు. దేవుణ్ణి దర్శించుకోవాలంటే స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళాలి. ఇక్కడ గోల్డ్ కలర్తో లైటింగ్తో ఉంది కదా, అది గాలి గోపురము వెంకటేశ్వర స్వామిది. సో స్టెప్స్ ఎక్కేసి వెళ్ళాలండి. స్టెప్స్ మొత్తం 108 ఉంటాయి స్టెప్స్. ఎక్కేసి దేవుణ్ణి దర్శించుకోవాలి. ఈవినింగ్ టైం వెళ్ళండి, నేను ప్రిఫర్ చేస్తున్నాను ఈవినింగ్ టైం. అంటే ఈవినింగ్ టైము లైట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. ఇవన్నీ మెట్లండి. మెట్ల మార్గంలో కూడా స్వామివార్లు పక్కన చెట్లు చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా నీట్గా కూడా ఉంది. విజిట్ చేయాల్సిన ప్లేస్. వెళ్ళి వీలైనంత వరకు వెళ్ళి దర్శించుకోండి. మీకు మెట్లు ఎక్కగానే రైట్ సైడ్లో ఇలా స్వామివారు కనిపిస్తారు. మేము వెళ్ళిన రోజు కొంచెం వర్షం పడుతూ అలా తుప్పల్లా ఉంది. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. స్టెప్స్ చూపించాను కదా, అవే అనమాట. అది చూసారా స్వామివారు ఎంత అందంగా ఉన్నారో. ఇలా బయట ఆంజనేయ స్వామి కూడా దర్శనం ఇస్తారండి మనకి. ఇది గాలిగోపురము. సో లోపలికి ఫోన్స్ ఏమీ ఎలో లేదు, సో అందుకే నేను బయటే తీసాను. లోపల వచ్చి పద్మావతి అమ్మవారు, ఆడాలమ్మవారు, రామాంజన స్వామి సన్నిధి, గరుడ వాహనము, అద్దాల మండపము అన్నీ ఉంటాయి. అవన్నీ దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి కనిపిస్తారు మీకు. చూసారా అండి మేఘాలు, ఆ మేఘాల్లో ఆ దేవుడు నామాలు అవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. కంపల్సరీ వెళ్ళండి. మీకు సండేలు, సాటర్డేస్ హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్తే మీరు అసలు ప్రశాంతంగా చూడలేరండి. నార్మల్ డేస్లో వెళ్తేనే చాలా బాగుంటుంది. సో ఇది జలనారాయణ స్వామి ఉన్నారు కదా, ఆ మండపము. చాలా చూడడానికి ఎంత బాగుందో చూడండి. స్వామివారు కూడా చాలా పెద్దగా ఉన్నారు. నాకు తెలిసినంత వరకు తిరుపతి తర్వాత అతిపెద్ద దేవాలయం అంటే మన తెలంగాణలో ఇదే అనుకుంటా. సో వాటర్లో ఉండే జలనారాయణ స్వామి కూడా నేపాల్లో ఉన్నారు, నెక్స్ట్ తెలంగాణ స్వర్ణగిరిలోనే అని చెప్తున్నారు. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే పెద్దది గంట ఉంటుంది కదండి, అది ఉంది, బట్ క్లోజ్ చేసేసారు. సో ఇక్కడ జలనారాయణ స్వామి ఎంట్రన్స్లో ఇలా దీపారాధన చేయడానికి ఉంటుంది అన్నమాట. సో నేను పైనుంచి తీసాను. చుట్టూ కూడా మొత్తం పొలాలు, కొండలు, చాలా ప్రశాంతంగా ఉందండి. కంపల్సరీ వెళ్ళి చూడండి. ఆ దేవున్న లైటింగ్స్తో ఆ మేఘాల్లో అలా చూస్తుంటే అలానే అక్కడే ఉండిపోవాలనిపించింది. అంత ప్రశాంతంగా అనిపించింది. మొత్తం 4 వైప్స్ ఓపెనే ఉంటుందండి ఇక్కడ జలనారాయణ స్వామి చూడడానికి. కింద కూర్చొని చూడవచ్చు, పైన ఫ్లోర్ కూడా ఉంటుంది. మొత్తం చుట్టూ విజిబుల్ ఉంటుంది. చుట్టూ పొలాలండి, చాలా బాగుంది. 22 acres అంట మొత్తము అదంతా. ఇది ఓపెన్ చేసి టెంపుల్ కూడా మార్చి 6th 2024 ఓపెన్ చేశారండి. 7 years కట్టడానికే పట్టిందంట. టెంపుల్ మొత్తం రాయితో కట్టారు. లోపల కూడా మొత్తం లైటింగ్స్తో చాలా బాగుందండి. అసలు స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నారు. చూడండి వాటర్లో ఎంత ప్రశాంతంగా పడుకున్నారో స్వామివారు. ఎంతో హాయిగా, నాకు చెప్తుంటే ఆ ఫీల్ ఇంకా అక్కడ ఉన్న ఫీలింగ్ పోలేదు. అంత హాయిగా అనిపించింది. టైం కూడా తెలియదండి అలా కూర్చుని ఆ స్వామివారిని చూస్తూ ఉంటే. ఒక వీడియో చేయాలి అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అంత చాలా కష్టం ఉంటుందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.